మా బీరువా టూర్ మీకు చేసి చూపించబోతున్నా. యా ఓకే, మా మమ్మీ పెళ్లి చీరతో సహా అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకే ఆ వాసన. అండ్ ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ చీర ఇదిగోండి. అప్పట్లో ఇలా పేస్టల్ కలర్స్ బాగుండేవి ఫ్యాన్సీగా. నా బీరువాలో కాస్ట్లీయెస్ట్ శారీ, మీరు 1 మిలియన్ వ్యూవర్షిప్ ఇచ్చిన శారీ ఇదే. 1,00,000 రూపాయల చీర. చంద్రబోస్ గారి వైఫ్ నన్ను రెడీ చేశారు ఈ చీర కట్టించి జడేసి శ్రీమంతానికి. ఇది మా మమ్మీ పెళ్లి చీర, కానీ ఇప్పటికి కూడా చూడు షైన్ పోలేదు. సో దిస్ ఇస్ మై యాంటిక్ సిల్వర్ సెట్ అన్నమాట. అండ్ ఇది మై ఫేవరెట్, మై మెమొరబుల్, మై డార్లింగ్. ఎందుకంటే నా పెళ్లి పట్టీలు ఇవి. సో ఇప్పుడే షూటింగ్ నుంచి వచ్చాను అనమాట నేను, అందుకే ఇదిగోండి షూటింగ్ గెటప్తో ఉన్నాను. అండ్ బ్లాగ్స్ చేసి చాలా రోజులు అవుతుంది కదా, ఈ మధ్య రెగ్యులర్గా చేయడమే కుదరట్లేదు. యాక్చువల్లీ ఏంటంటే బిజీ అయిపోయి సరిగా కుదరట్లేదు అనమాట. సో ఈ రోజు మాత్రం ఒక స్పెషల్ బ్లాగ్తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. అండ్ షూటింగ్ గెటప్లో ఉన్నాను, ఇది కూడా మార్చుకోవాలి. ఇదిగోండి ఇది ఆ బ్లాగ్. ఏంటిది అనుకుంటున్నారా? మా బీర్వా, మా తరతరాల బీర్వా, 50 ఏళ్ళ లెగసీ, 50 ఇయర్స్ చరిత్ర ఉన్న మా బీర్వా అనమాట. ఇందులో మా పర్సనల్స్ అన్నీ ఉంటాయి. లైక్ నాకు ఇష్టమైనవి, నేను దాచుకోవాలనుకున్నవి, మా అమ్మవి అన్నీ కూడా. సో మా మమ్మీకి పెళ్ళయి తన అత్తగారింటికి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్న బీరువా అనమాట ఇది. ఎగ్జాక్ట్లీ 50 ఇయర్స్ అయింది పెళ్ళయి. సో దీన్ని కూడా 50th బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో దీని 50th బర్త్డే సందర్భంగా దీంట్లో ఉన్న మా పర్సనల్ టచ్, మా ఎక్స్క్లూజివ్ ఐటమ్స్, నాకు బాగా ఇష్టమైన ఐటమ్స్ అన్నీ కూడా మా బీరువా టూర్ మీకు చేసి చూపించబోతున్నా. యా ఓకే. అండ్ ఇప్పుడే వచ్చాను అనమాట నేను షూటింగ్ నుంచి. మంచిగా రెడీ అయ్యి చేద్దామని అనుకున్నా, మా బీరువా కాబట్టి ఎప్పటికీ వీడియో నేను చూసుకుంటాను కాబట్టి. బట్ ఇదిగోండి ఇలా ఉంది మా పొజిషన్. యాక్చువల్లీ హెయిర్ కూడా కలర్ వేయించుకున్నా. పైగా వింటర్, వద్దన్నా డాండ్రఫ్ వచ్చి ఇలా పడిపోతుంది చూడండి. అండ్ వద్దన్నా సరే ఈ డ్రై స్కాల్ప్ వచ్చి పడుతుంది. దీనికి మీరు ఏం చేస్తారు? మా మమ్మీని అడిగితే నాకు బోల్డ్ అని డిఐవైస్ అయితే చెప్తుంది. యాక్చువల్లీ జుట్టుకి లెమన్ చాలా మంచిదంట కదా. సో నిమ్మకాయ రసం పిండి దాంట్లో ఏమేమో కలిపి బాగా అప్లై చేసుకుంటే డాండ్రఫ్ పోద్ది, ఫ్రిజియర్ ఏమేమో చెప్పింది కానీ అవన్నీ చేసి ఓపిక లేదు. అండ్ ఇప్పుడు డ్రై స్కాల్ప్కి, ఇచ్చీ స్కాల్ప్కి వింటర్లో వచ్చే డాండ్రఫ్ని మీరు ఎలా పోగొడతారో, మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉంటే మాత్రం నాకు చెప్పండి కింద. నేను దీనికి రెడీ అయిపోయే లోపు. బట్ నేనేం వాడుతున్నాను అది కూడా మీకు చూపిస్తాను. మంచిగా రెడీ అయ్యేసి వస్తాను. వింటర్ వచ్చిందిరా బాబోయ్. వింటర్ అంటేనే మనకి మెయిన్ ఉండే ప్రాబ్లం డాండ్రఫ్, ఇచ్చీ స్కాల్ప్, వైట్ ఫ్లేక్స్. అండ్ ఈ డాండ్రఫ్ని పోగొట్టాలి అంటే చాలా ఎఫర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. అయితే మనం న్యాచురల్గా రెస్పాండ్ ఏది డాండ్రఫ్ పోవాలి అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూస్, అవే వాడతాం. బట్ దానివల్ల ఏమవుతుంది, బోల్డ్ అనే కెమికల్స్ దాంట్లో ఉండడం వల్ల మన హెయిర్ అంతా ఇదిగోండి ఇలా రఫ్ అయిపోయి చాలా చండాలంగా కనిపిస్తుంది అండ్ డల్ గా కూడా కనిపిస్తుంది. సో మనకి న్యాచురల్ సొల్యూషన్ కావాలనిపిస్తుంది. అప్పుడు మనం ఏం ట్రై చేస్తాము, డిఐవైస్ చేస్తాం. అండ్ డిఐవైస్ ఎంత కష్టమో మనందరికీ తెలిసిందే. సరిగా వర్కౌట్ అవుతుందో అవ్వదో తెలియదు. అండ్ న్యాచురల్ డిఐవై అంటే న్యాచురల్ గా డల్నెస్ పోవాలన్నా, డాండ్రఫ్ పోవాలన్నా లెమన్, నిమ్మకాయని వాడాలి. బట్ ఆ నిమ్మకాయని ఎలా వాడాలి, ఎంత క్వాంటిటీలో ఎలా అప్లై చేయాలి, ఇవన్నీ చాలా కష్టం. కాబట్టి నాకు ఒక న్యాచురల్ సొల్యూషన్ దొరికింది. అదే మామా ఎర్త్స్ న్యాచురల్ సొల్యూషన్ టు గో డాండ్రఫ్ ఫ్రీ న్యాచురలీ, మామా ఎర్త్స్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ మామా ఎర్త్స్ లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్. ఇది లెమన్ జ్యూస్ తో తయారు చేశారు కాబట్టి వెరీ పవర్ఫుల్ టు గ్రో ఇంగ్రీడియంట్ టు క్యూర్ డాండ్రఫ్. అండ్ ఇందులో జింజర్ ఉంటుంది కాబట్టి ఇది యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ గా పనిచేస్తుంది స్కాల్ప్ హెల్త్ ని మెయింటైన్ చేయడానికి. పాత కాలంలో మన అమ్మమ్మలు మన జుట్టుకి డాండ్రఫ్ వచ్చిందన్నా, ఇచ్చి స్కాల్ప్ వచ్చిందన్నా, మన జుట్టు రఫ్ గా అయిపోయింది, స్మూత్ గా కావాలి అన్నా, ఇదిగోండి లెమన్ పెట్టుకో అని చెప్పేవాళ్ళు కదా. సో అలాంటి లెమన్ ని దిట్టంగా వాడి తయారు చేశారు మామా ఎర్త్స్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్. ఇందులో లెమన్ అండ్ జింజర్ యొక్క బెనిఫిట్స్ కలుస్తాయి కాబట్టి మన డాండ్రఫ్ 100% రెడ్యూస్ చేస్తుంది. అది కూడా అబ్సల్యూట్లీ హ్యాజల్ ఫ్రీ. అండ్ యు నో వాట్, ఇవి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ అండ్ టాక్సిక్ ఫ్రీ కూడా. సో ఇప్పుడు మనకి స్మూత్ హెయిర్ కావాలి, డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ కావాలి, ఫ్రిజీ హెయిర్ నుంచి మనం దూరంగా ఉండాలి, మనకు కూడా హీరోయిన్ లాగా షైన్ అవ్వాలి అనుకుంటే ఇదిగోండి మామా ఎర్త్స్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ కండిషనర్ వాడితే సరిపోతుంది. అండ్ ఈ కండిషనర్ వాడడం వల్ల మన హెయిర్ సాఫ్ట్ అండ్ స్మూత్ అవుతుంది. అండ్ ఇట్ టేమ్స్ ఫ్రిజ్
అండ్ ఇవి రెండు మేడ్ సేఫ్ సర్టిఫైడ్ కాబట్టి ఎవరైనా హ్యాపీగా వాడచ్చు. ఇదిగోండి నేను ఇప్పుడు వాడబోతున్నాను కదా, బిఫోర్ ఆఫ్టర్ డిఫరెన్స్ చూద్దురు. కానీ చలో ఇప్పుడు షాంపూయింగ్ అండ్ కండిషనింగ్ చేపించి తర్వాత రిజల్ట్స్ కూడా చూపిస్తాను. ఆ తర్వాత నా బీర్వా కూడా ఐమ్ సో ఎక్సైటెడ్ టు షో మై బీర్వా. యా కమ్ ఆన్. Now you live the life of a ghost. No one can tell where it ends. And here is the final result. చూడండి నా కలర్ హెడ్ కూడా, యాక్చువల్లీ కలర్ హెడ్ అంటేనే ఇంత రఫ్గా ఉంటుంది, దాన్ని కూడా ఎంత స్మూత్ చేసి ఎంత అందాన్ని తీసుకొచ్చిందో, ఎంత ఫ్రీగా ఉందో. ఎస్, దిస్ ఇస్ హౌ ఐమ్ ఎంజాయింగ్ మై వింటర్ సీజన్ విత్ డాండ్రఫ్ ఫ్రీ. You either love it or you leave it. Either want it or forget it. ఈ వింటర్ సీజన్ ని మీరు కూడా మ్యాజికల్ గా మార్చుకోవాలి విత్ ఫ్రీ ఆఫ్ డాండ్రఫ్, ఫ్రీ ఆఫ్ ఫ్రిజీ హెయిర్, ఫ్రీ ఆఫ్ ఇచ్చి స్కాల్ప్ అంటే డెఫినెట్లీ యూజ్ మామా ఎర్త్స్ లెమన్ యాంటీ డాండ్రఫ్ షాంపూ అండ్ మామా ఎర్త్స్ లెమన్ యాంటీ డాండ్రఫ్ కండిషనర్. నాకు నవీన 2023 వాడితే మీకు 20% ఆఫ్ లభిస్తుంది మామా ఎర్త్ సైట్లో అండ్ యాప్లో. అండ్ యూ నో వాట్, మామా ఎర్త్లో మనం పర్చేస్ చేసిన ప్రతిసారి మన ప్రోడక్ట్ పర్చేస్ని వాళ్ళు లింక్ చేసుకుంటారు వాళ్ళ వెబ్సైట్లో, దాని ద్వారా ఒక ముక్క నాటుతారు. సో బై 2023 దే ఆర్ ఎయిమింగ్ టు ప్లాంట్ 1 million trees as a part of initiative. సూపర్ కదా. అండ్ యూ నో వాట్, మామా ఎర్త్ ప్రోడక్ట్స్ అన్ని మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంటాయని తెలుసు. మరి ఇప్పుడు నియర్ బై స్టోర్స్ కూడా వచ్చేసాయి. మీరు వెళ్ళే దారిలో మీకు ఎక్కడైనా మామా ఎర్త్ స్టోర్స్ కనిపిస్తే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా వాడి మీ రిజల్ట్స్ని నాతో షేర్ చేసుకోండి. చలో టిప్ ఇయడం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చిన పని కానిద్దాం. లెట్స్ గో. సో గైస్, ఇలా అందంగా రెడీ అయ్యి మా అందమైన బీర్వా ఓపెనింగ్ సెరమనీ మీ ముందు విత్ మై మామ్, ఎందుకంటే మా మమ్మీ ప్రాపర్టీ ఇది. కమాన్ మమ్మీ, ఈ కీస్ కూడా మా మమ్మీ దగ్గరే ఉంటాయి. ఓపెనింగ్ సెరమనీ. అద్దంలో నేను యాక్చువల్లీ అద్దం లేకుండే దీన్ని మళ్ళీ మేము పెయింట్ వేయించాం అనమాట. ఇంటికి వచ్చేటప్పుడు పెయింట్ వేయించి అద్దం పెట్టించాము మమ్మీ కోసం. ఎస్, అండ్ దిస్ ఇస్ ద బీర్వా. ఆహా, ఎంత బాగుంది స్మెల్. పాత వాసనలు, లెగసీ వాసనలు అనమాట ఇవన్నీ కూడా. ఒకసారి ఆ లుక్ చూడండి ఎంత అందంగా సర్ది పెట్టుందో. ఈ వ్లాగ్ కోసం సర్దలేదు బాబోయ్, నా బీరువా ఎప్పుడు ఇలానే ఉంటది. మా మమ్మీ కొంచెం ఓసిటీ ఎక్కువ. మా మమ్మీ రూమ్ కూడా అన్ని నీట్ గా ఇప్పుడు చూపిస్తాను మీ వ్లాగ్ లో, ఎందుకంటే ఈ వ్లాగ్ కోసం అయితే మొత్తం ఇల్లు సర్దలేము కదా. బట్ అయినా సరే మా ఇంట్లో వార్డ్రోబ్ లో ఎంత నీట్ గా ఉంటాయి దీంతో పాటు. ఇవన్నీ మా తరతరాల పట్టు చీరలు అనమాట. సో ఇందులో నేను నా ఎంగేజ్మెంట్ చీరతో సహా, నా పెళ్లి చీర, మా ఫస్ట్ నైట్ చీర, మా సీమంతం చీర, రెండో సీమంతం చీర, అండ్ మా వాడి ఉయ్యాల్లో వేసిన చీర, మా మమ్మీ చీరలు, మా మమ్మీ పెళ్లి చీరతో సహా, నా పెళ్లి చీరలు కూడా మా మమ్మీ పెళ్లి చీరతో సహా అన్ని ఇక్కడ ఉన్నాయన్నమాట. అందుకే ఆ వాసన యమ్మీగా ఉంది. అండ్ ఇక్కడ మా దేవుడి సామాన్లు ఉన్నాయి. యాక్చువల్లీ దేవుడి కోసం పెట్టుకునే సిల్వర్ సామాన్లు ఇక్కడ పెట్టేసాం అనమాట. అండ్ ఇది అన్ని నా చీరలు, ఇవన్నీ మమ్మీ చీరలు, మమ్మీ పట్టు చీరలు అనమాట, తరతరాల పట్టు చీరలు, మమ్మీ బ్లౌజులు. అండ్ ఈ కింద సెకండ్ గ్రేడ్ ఆఫ్ పట్టు శారీస్, ఆ కింద డాక్యుమెంట్స్ ఇలా పెట్టేసుకున్నాం మేము. సో ఆల్రెడీ చెప్పాను కదా, మా ఇంట్లో గోల్డ్ లేదు ప్రస్తుతము. కొన్నేమో మా ఇంటి కోసం అమ్మేశాను, ఇంకొన్ని మిగిలించుకున్నాను, దాది మాత్రం లాకర్లో పెట్టేసాము. ఇంట్లో అలాంటి మెయిన్ క్యాష్లు, డబ్బులు అలాంటివి ఏమి మేము పెట్టుకోము. కాబట్టి ఈ వీడియో కింద నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళకి ఇప్పుడు నేను స్టాప్ చెప్తున్నా. అయినా సరే చేసే వాళ్ళకి శుక్రియా. యాక్చువల్లీ ఇది మీకు చూడ క్లియర్గా ఉంది, కానీ మాకు ఎతకడానికి దీంట్లో కూడా కష్టమే. మొదట నా ఎంగేజ్మెంట్ శారీ, పెళ్లి శారీ మీకు చూపిద్దాం అనుకుంటున్నా. అమ్మాయ దొరికేసింది. అమ్మాయ 2007 January 24. అమ్మాయ ఇది ఆ రోజు నేను కట్టుకున్న నా పెళ్లి చీర. అండ్ అప్పుడే చూడండి గోల్డ్ జరీ వర్క్ వచ్చింది శారీస్ కి. మొత్తం ఇది పట్టు చీరకి ఇలా మిర్రర్స్ ఇలా వర్క్ వచ్చి మొత్తం వర్క్ వచ్చింది కదా శారీకి. అండ్ నా వైట్ అండ్ రెడ్ వాజ్ మై ప్యాషన్. అప్పటి వరకు నేను వైట్ అండ్ రెడ్ శారీనే వేసుకోలేదు. ఫస్ట్ టైం నా పెళ్లికి వేసుకున్నాను అనమాట శారీ. అండ్ తర్వాత రోలింగ్ చేపించి పెట్టా. ఆ తర్వాత రాముల వారి కళ్యాణానికి ఒకసారి రెడ్ 2 times వాడాను నేను ఈ 16 years లో ఈ శారీని. మళ్ళీ ఈ రోజు మీకోసం తీసి చూపిస్తున్నా. అండ్ ఇప్పుడు నా ఎంగేజ్మెంట్ చీర
ఇదిగోండి. అప్పట్లో ఇలా పేస్టల్ కలర్స్ బాగుండేవి ఫ్యాన్సీగా, అండ్ ఇప్పుడు మళ్ళీ వచ్చాయి అన్నమాట పేస్టల్ కలర్స్ ఫ్యాషన్ లోకి వచ్చాయి. ఇది మంచి ఆరెంజ్ గ్రీన్ అండ్ ఆరెంజ్. బ్రైట్ ఆరెంజ్ లా కనిపిస్తలేదు అందుకే. ఆరెంజ్ అలా. సో అప్పుడు దీనికి చూసారా డీటెయిల్స్, టిక్లీలు. ఈ టిక్లీలన్నీ నేను అంట పెట్టుకున్నా. అవును. సో నాకు చిన్న బార్డర్స్ అంటే ఇష్టంగా ఉండేవి అనమాట. ఇలా చిన్న బార్డర్స్ లో గ్రీన్ అండ్ ఆరెంజ్ పట్టు సారీ నా ఎంగేజ్మెంట్ ఇది. వీలైతే నేను ఈ వ్లాగ్ లో ఆ పిక్స్ కూడా పక్కన కింద ఏదో ఒక స్క్రీన్ షాట్ పెట్టగలిగితే పెడతాను, మాక్సిమం ట్రై చేస్తాను, యా టైం ఉంటే. సో అది నేను అప్పుడప్పుడు వాడుతుండాలి. అసలు ఏంటి ఎంగేజ్మెంట్ తర్వాత ఇది కనీసం సెకండ్ టైం ఇప్పుడు దాకా వేయలేదు. ఎవరైనా మీరు మేబీ రిపీట్ చేశారా చెప్పండి నాకు. నా బీర్వాలో కాస్ట్లీయెస్ట్ శారీ, మీరు 1 మిలియన్ వ్యూవర్షిప్ ఇచ్చిన శారీ ఇదే. 1,00,000 రూపాయల చీర. ఎస్, గ్రీన్ కలర్ అండ్ ఎంత పెద్ద బాటిల్ చూడు. నిజంగానే ఇది కాల్చినప్పుడు దీని జరీ వెళ్తుందంట, దాంట్లో ఎంత గోల్డ్ వస్తుందో. నా ఫ్యూచర్ లో ఎప్పుడైనా అప్పటికి యూట్యూబ్ ఉండి నేను చేస్తుంటే మాత్రం చూపిస్తా వస్తుందా రాదా అనేది. ప్రస్తుతం 1,00,000 రూపాయలు కాబట్టి అది రిస్క్ తీసుకొని నేను. ఎస్, ఇది నా గృహప్రవేశం చీర లాస్ట్. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఈ శారీని మీరు చూడగానే గుర్తుపట్టేస్తారు ఏం శారీయో. బనారస్ శారీ. అప్పట్లో మా మమ్మీ జమానాలో ఇవి చాలా ట్రెండింగ్ లో ఉండేవి. అప్పట్లో అవే. అప్పట్లో పెళ్లి, పేరెంట్, డిన్నర్ అట్లాంటివి ఏమున్నా బనారస్ బరాత్ చీర అనేవాళ్ళు, డిన్నర్ చీర అన్నమాట. ఇది మా మమ్మీ బరాత్ శారీ. ఇదిగోండి, ఇప్పటికీ షైనింగ్ కూడా పోకుండా చెట్టుకు చెదరకుండా ఎంత బాగుంది చూడండి. ఇప్పుడు ఈ శారీ నేను బనారస్ షాప్స్ లో దాంట్లో చూస్తే అరౌండ్ ఎంత ఉంది మమ్మీ ఇది? ఇది 15 నుంచి ఉన్నాయి, 15,000 నుంచి స్టార్టింగ్ లో ఉన్నాయి కదా. సో ఇలా థ్రెడ్స్ వర్క్స్ ని బట్టి ఈవెన్ ట్రిపుల్ థ్రెడ్ అలాగా. సో ఇప్పుడు ఇది పెడితే దీనికి ఎంత వాల్యూ వస్తుందో నాకు తెలియదు కానీ 30 లక్షలు ప్యూర్ జరీ ఉంటది. అప్పట్లో అప్పటి చీరలు కాబట్టి జరీ ప్యూర్ ఉంటది. ప్యూర్ జరీ. ఇది ఎంత బాగుంది కదా సారీ, నాకు ఇప్పటికి ఇష్టం చాలా. నెక్స్ట్ ఇది కట్టుకుంటాను, ఏదో ఒక సందర్భంలో తప్పకుండా కట్టుకుంటాను ఇది. అండ్ ఇది నా శ్రీమంతం చీర. శ్రీమంతం కదా మమ్మీ సారీ. అప్పట్లో చాలా ఎక్కువ షాపింగ్కి వెళ్ళి గంటలు షాపింగ్ చేసి మరి కొన్నాను, బ్రైటెస్ట్ కలర్ కావాలని చెప్పేసి. దీనికి కూడా అప్పట్లో ఈ టిక్లీ వర్క్స్ ఎక్కువగా వచ్చేవి అనమాట. వర్క్ సారీస్ అని ఇవే. ఇది 2008 లో మా వాడు పుట్టాడు కాబట్టి 2008 శారీ ఇది. ఉల్టా చూపిస్తున్నాం మనం, సీదా చూపిస్తే బాగుంటుంది. దిస్ ఇస్ మై శ్రీమంతం చీర. అండ్ అప్పుడు నాకు బాగా నచ్చిన మెమరీ ఏంటంటే సుచిత్ర మాస్టర్, చంద్రబోస్ గారి వైఫ్ నన్ను రెడీ చేశారు ఈ చీర కట్టించి జడేసి శ్రీమంతానికి. బీట్రూట్ జ్యూస్ నేర్పారు. అప్పుడు మా మమ్మీకి ABC జ్యూస్ కూడా నేర్పుతున్నాను అనమాట. అప్పటి నుంచి ఇప్పటి దాకా అది నేను తాగుతూనే ఉన్నాను. అండ్ దిస్ మై సారీ. ఇప్పటికి కూడా నాకు చాలా ఇష్టం ఈ చీర. నా పెళ్లి చీర అండ్ నా ఈ శ్రీమంతం చీర నాకు చాలా ఇష్టం. అండ్ ఇప్పుడు నేను చూపించిన చీరల్లో మీకు ఏ చీర బాగా నచ్చిందో కూడా మీరు కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇది వచ్చేసి యాష్ కలర్. మామూలుగా పట్టుల్లో ఎవరు యాష్ కలర్ ప్రిఫర్ చేయరు కదా, బట్ ఎందుకో మా మమ్మీ నా పెళ్లికి యాష్ కలర్ కొనుక్కుందాక అర్థం కాలేదు. నా పెళ్లికి మా మమ్మీ కొనుక్కున్న చీర అనమాట ఇది, యాష్ కలర్ శారీ, పట్టు శారీ. అండ్ అప్పట్లో ఇలా కంచిపట్టు చీరలు చాలా ఫ్యాషన్ ఉండేవి. ఇది పెద్ద కంచిపట్టు చీర పైగా, కాకపోతే దీని కలర్ వల్ల దీని యొక్క వాల్యూ తెలియట్లేదు. బట్ ఇప్పుడు మంచి కలర్ ఎందుకు మరి నాకు పెద్దగా నచ్చదు. అయితే ఇప్పుడు మనము మంచి స్లీవ్లెస్ బ్లౌజ్ వేసేసి, అంటే అలాంటి పర్సనాలిటీ ఉన్నప్పుడు ఇలా వేసుకుంటే. అండ్ ఇది దీనికి ఒక 30-40 సంవత్సరాల చరిత్ర ఏదో ఉన్నట్టుంది. కాకపోతే నేను కట్టుకున్నా ఇది ఒకసారి షూటింగ్ లో. ఐ లవ్ దిస్ శారీ ఎందుకంటే ఈ కలర్ నాకు చాలా ఇష్టం. అప్పట్లో ఇది పెద్ద కంచి పట్టు చీర. కాకపోతే మా అక్క పెళ్ళి, అంటే మా అక్క పెళ్ళయి దాదాపు 28 ఇయర్స్ అయిందా, అప్పుడు ఎప్పుడుదో మా మమ్మీ మా అక్క పెళ్ళి కొనుక్కున్న పెద్ద పట్టు చీర అనమాట ఇది. గ్రీన్ కలర్, మొత్తం జరీ లైన్స్ ఉంటాయి శారీ అంతా. అండ్ ఇప్పుడు నేను నా పట్టు చీరల కలెక్షన్ అంతా ఏం చూపించట్లేదు. మా స్పెషల్ సందర్భాల్లో ఉన్న మాకు బాగా అటాచ్ అయిన మా పాత చీరలు, మా సందర్భం యొక్క శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. నా పెళ్లి చీరలు. ఇది మా మమ్మీ పెళ్లి చీర. కానీ ఇప్పటికి కూడా చూడు షైన్ పోలేదు, జరీ కూడా పోలేదు చూడు, మంచి కంచి పట్టు. సో ఇది మంచిగా జరీ వస్తాయి, వెండి గోల్డ్ వస్తాయి జరీ కాలిస్తే, ప్యూర్ జరీ. మళ్ళీ పెళ్లి చేసుకో. మా తరతరాల చీరల్లో ఇది ఇంకో శారీ అన్నమాట.
ఎంత బాగుంటాయి తెలుసా అవి కట్టుకుంటే. యాక్చువల్ నా ఫేవరెట్ శారీ ఇది. చాలా నేను బాగుంటాయి. కట్టుకున్న ఈ శారీ యొక్క ఫోటో కూడా ఉంది నాకు. వీలైతే నేను కింద ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా. నా ఆల్ టైమ్ ఫేవరెట్ శారీ, పాత జమానా పట్టు చీర. మళ్ళీ ఇప్పుడు ఇవి ఫ్యాషన్ వచ్చాయి. చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది 30 years బ్యాక్ శారీ మా మమ్మీది. ఏ సందర్భంలో గుర్తులేదు నాకు, ఏదో మరి ఏ ఫంక్షన్ దో ఇది. నా బర్త్డేకి ఎప్పుడో ఏదో ఒక అకేషన్ లో కొన్ని మా బర్త్డే, మా మమ్మీ బర్త్డేకి మా డాడీ ఇచ్చిన గిఫ్ట్ ఏమో మరి ఇది. అండ్ ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చూపించాలంటే టైం సరిపోదు. ఒకవేళ మీకు నా పట్టు చీరల కలెక్షన్స్ కావాలి అంటే నాకు ఇంత కమెంట్స్ చేయండి, నేను మీకు చూపిస్తాను. బట్ నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ పట్టు చీరల్లో ఒక 2-3 శారీస్ ఉన్నాయి, అవి చూపించేస్తాను మీకు. ఇది నాకు చాలా చాలా ఇష్టం, మా మమ్మీ కూడా చాలా ఇష్టం. ఈ కాంబినేషన్ ఎందుకో పిచ్చగా బాగుంటుంది. అండ్ ఇది నేను లాస్ట్ దసరాకి తీసుకున్నాను. దసరా నవరాత్రుల్లో ఒక శారీ అనమాట. 9 శారీస్ తీసుకుంటాను కదా, అందులో ఒక పట్టు శారీ. నైస్ బ్లూ, ఇంత పెద్ద బార్డర్కి నైస్ పర్పుల్ అండ్ నైస్ బ్లూ బార్డర్. ఇంత బాగుంది చూడండి శారీ. అండ్ ఇది రేట్ కూడా తక్కువే, అరౌండ్ 15,000 వచ్చింది ఈ శారీ నాకు. ఒకప్పుడు ఈ చిన్న బార్డరే పెద్ద బార్డర్, ఇంత బార్డర్ ఉంటే పెద్ద బార్డర్ కింద లెక్క. అవునా? ఇప్పుడు దీనికంటే పెద్ద బార్డర్ డబల్ వచ్చింది. ఇప్పుడు ఎంత పెద్ద బార్డర్ ఉంటే అంత రిచెస్ట్ శారీ అన్నట్టు అర్థం. కానీ ఇక్కడ మాత్రం శారీ డ్రైప్ చేసే వాళ్ళు ఇంత తీస్తారు, మిగతా శారీ బార్డర్ అంతా లోపలికి పోతుంది. దానివల్ల యూజ్ అంటే అర్థం కాదు. అలా పెడితే దీంట్లోనే పెట్టేస్తుంటాము. అండ్ ఇవన్నీ కూడా పూజా ఐటమ్స్ అన్నమాట. పూజా ఐటమ్స్ అన్నీ కూడా బీరువాలోనే పెడతాం, ఎందుకంటే ముట్టుల్లో ఇంకెప్పుడు ఏ సందర్భాల్లో తీయద్దు అనేసి. అండ్ దిస్ ఇస్ వాల్యుబుల్ చెంబు. మా మమ్మీ నా పెళ్ళికి పెట్టిన చెంబు అనమాట, వెండి అష్టలక్ష్మి చెంబు. అండ్ ఇది కాళ్ళు కడిగే చెంబు అంటారా మమ్మీ? కాళ్ళు దీంతో కడగరు, వేరే పెద్ద చెప్పుతో కడుగుతారు, కానీ ఇది పెట్టడానికి మాత్రం కాళ్ళు కడిగే చెంబు కింద పెడతారనమాట. ఏంటో ఆ పిల్లని మనమే ఇవ్వాలి, అలా కాళ్ళు మనమే కడగాలి. ఇది ఎక్కడ న్యాయం అర్థం కావాలి. వెండి పళ్ళెం అనమాట నాకు, మా ఆయనకి. ఇది హారతి పళ్ళెము. అండ్ ఇవి సిల్వర్ ప్లేట్స్. నా ప్లేట్, మా ఆయన ప్లేట్. లక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో. ఇప్పుడు చాలా మంది వ్లాగ్స్ వచ్చింటే వ్లాగ్ కోసం చేస్తున్నారని అనుకుంటారు కదా, కాదు. మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం మా మమ్మీ నాకు ఆనవాయితీగా ఇచ్చింది. మా మమ్మీ తన పెళ్ళైన దగ్గర నుంచి చేసుకుంటుంది. ఎప్పటితో 15 సంవత్సరాలు అంటే మొన్న దాకా ఆల్మోస్ట్ నా పెళ్ళై 4-5 సంవత్సరాల వరకు కూడా మేము ఈ అమ్మవారిని పెట్టుకునే వాళ్ళం, వెండి అమ్మవారు. తర్వాత ఇంకా కలిసి. అండ్ ఇది కలశంకి పెడుతున్నాను. అయినా సరే దీన్ని మాత్రం కంపల్సరీ వాడుతూ ఉంటాను మేము. కొబ్బరికాయకైనా సరే కలశం పెట్టాల్సిందే కాబట్టి ఇలా వాడుతున్నాను అనమాట. అండ్ అమ్మవారికి ఇది పూల మాల, వెండి మాల. ఇంత క్యూట్గా ఉంది కదా మాల. అండ్ ఇవి అమ్మవారి పువ్వులు, 108 ఫ్లవర్స్. ఇవి రీసెంట్గా కొన్నాను అనమాట, అష్టోత్తరం ఫ్లవర్స్. ఇవి పెద్దవి. అండ్ ఇలాంటివే చిన్న ఎప్పటియో ఇవేమో చిన్నవి. అంతకుముందు ఇవే పూజ చేసాం. ఇయర్ రింగ్స్ కాదు, ఫ్లవర్స్. అమ్మవారికి 108 అష్టోత్తరాలు చదువుకుంటూ వేసే అష్టోత్తరాలు. అండ్ ఇప్పుడు ఇవన్నీ కూడా నేను లాకర్లో పెట్టేయబోతున్నాను, వెళ్ళి షిఫ్టింగ్ కాబట్టి ఈ రేపు వెళ్ళి. అందుకే ఈరోజే మీకు ఈ వ్లాగ్ చేసి అర్జెంటుగా చూపిస్తున్నాను. అమ్మవారికి కిరీటాలు అనమాట ఇవి, కిరీటాలు. సో ఇలాంటి క్యూట్ దేవుడు ఐటమ్స్ అన్నీ ఇందులో పెట్టేస్తాను. ఇది గోల్డ్ పూతలో ఉన్న నా వెండి కలెక్షన్ ఒకవేళ మీరు చూడాలి అనుకుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నా సిల్వర్ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను నేను. అండ్ మై మోస్ట్ ఫేవరెట్ థింగ్ మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. ఇదిగోండి, ఏంటివి అంటారా, పట్టీలు. సో నాకు పట్టీలు అంటే యాంక్లెట్స్ అంటే పిచ్చి అనమాట. అట్లీస్ట్ ఒక 20-30 pairs ఆఫ్ యాంక్లెట్స్ ఉంటాయి. నా యాంక్లెట్ కలెక్షన్ మీరు చూడాలనుకున్నా నాకు కమెంట్ చేయండి. అండ్ దిస్ ఈజ్ మై సిల్వర్ యాంటిక్ యాంక్లెట్. సో దిస్ ఈజ్ మై యాంటిక్ సిల్వర్ సెట్ అనమాట. ఇది నేను చెన్నైకి వెళ్ళినప్పుడు సర్వనా స్టోర్స్లో కొనుక్కున్నాను. అండ్ ఇది మై ఫేవరెట్, మై మెమొరబుల్, మై డార్లింగ్. ఎందుకంటే నా పెళ్లి పట్టీలు ఇవి ఎంత లావుగా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. అసలు నా పెళ్ళికి నేను ఒక 20 షాపులకు తిరిగి ఇలాంటివి కావాలని కొనుక్కున్నాను అనమాట పట్టీలు. ఎస్, పెళ్ళికి పెట్టుకుంటే ఎంత బాగుండేదో. చాలామంది అడిగారు అప్పట్లో, ఇవి చాలా లేటెస్ట్ ఫ్యాషన్ ఉండే. ఎస్, ఇప్పుడు నల్లగా అయిపోయాయండి, పాలిష్ చేపియాలి. ఇదిగోండి కడాస్. ఆహా, నాకు కడాస్ అంటే పిచ్చి, కానీ ఎప్పుడు ఇంతవరకు ఒక పర్ఫార్మెన్స్కి తప్ప వేసుకునే అవకాశం రాలేదు. జస్ట్ ఇలా వేసుకోవాలి కడ. అండ్ ఇదే కడాస్లో ఇదిగోండి, ఇది ఇంకొక టైప్. ఇదేంటంటే ఇలా రెక్టాంగిల్స్ సైడ్లో ఉంటుంది.
ఎస్ ఇలాంటి బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి మీకు చూపించాలనుకుంటే, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై స్వీటెస్ట్ బీరువాలో బ్యూటిఫుల్ స్మెల్తో, ఆ లెగసీతో, ఆ ఓన్ ఫీలింగ్తో వచ్చిన యూనో నా పర్సనల్ థింగ్స్, నాకు ఇష్టమైనవి. నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ దాచిపెట్టుకునేవన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీతో షేర్ చేసుకుందాం అనిపించింది. మీకు కూడా ఇలాంటి మెమరీస్ ఉంటాయి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ బ్యూటిఫుల్ మెమరీ ఏంటి, మీ ఇంట్లో ఉన్న ఓల్డెస్ట్ ఐటమ్ ఏంటి, మీకు బాగా ఇష్టమైన ఐటమ్. అండ్ యా, ఇప్పుడు మా మమ్మీకి షాకింగ్ న్యూస్. నా మమ్మీ లేదు కొత్త ఇంట్లోకి వెళ్ళట్లేదు. అది ఏంటది అంతే. వెళ్ళదు. నేను అవి నా ప్లేస్ లో పెట్టుకుంటాను, నా మంచం దగ్గర పెట్టుకుంటాను. నీ మంచం దగ్గర కూడా ప్లేస్ లేదు. నేను చేసుకుంటా అంతే. చేసుకోవడానికి కూడా అవకాశం లేదు. అవకాశం కంప్లీట్లీ ఇంటీరియర్ డిజైన్డ్ హౌస్. ఎక్కడ ఇంత ప్లేస్ కూడా లేదు. బాత్రూమ్ లో పెట్టుకుంటాదమ్మా. బాత్రూమ్ లో అయినా పెట్టుకుంటా నిజంగానే. ఏ మాత్రం ఇయ్య అంతే. సరే చూద్దాం మా మమ్మీ గెలుస్తుందో నేను గెలుస్తుందో. స్టే ట్యూన్డ్ మా కొత్త ఇంటి వీడియోస్ కోసము. అండ్ నెక్స్ట్ నుంచి అన్ని కూడా హోమ్ వీడియోస్ చేయబోతున్నాను అనమాట. నా గృహప్రవేశంతో స్టార్ట్ చేయబోతున్నాను. అండ్ మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఇదేంటి అంటే ఇంతకు ముందు ఉన్నది మేము రెంటల్ పర్పస్ కట్టిన ఇల్లు. ఇప్పుడు వెళ్తున్న ఇల్లు ఇది 4 సంవత్సరాల క్రితం నుంచి కొంచెంగా డబ్బులన్నీ పోగేసుకొని ఇంతకుముందు ఫ్లాట్ కూడా అమ్మేసి ఆ డబ్బులతో అండ్ గోల్డ్ అవన్నీ కూడా తీసేసి అన్ని డబ్బులు జమ చేసుకొని ఈ ఇల్లు కొనుక్కున్నాం అనమాట. ఇది ఒక 2000 స్క్వేర్ ఫీట్ జస్ట్ ట్రిపుల్ బెడ్రూమ్ హౌస్. అండ్ ఆ గృహప్రవేశం బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.